సార్ మళ్ళీ వచ్చినావు జగదీష్, చెప్పు. సార్ ఓపెన్ సర్జరీకి ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి సార్? ఓపెన్ సర్జరీ అంటే మనము కోత కోసి చేస్తాం. అంటే అపెండిక్స్ ఆపరేషన్లో ఇక్కడ సైడ్కి కానీ లేదంటే మధ్యలో కానీ లేకపోతే పితాశయం ఆపరేషన్లో మనకి ఏంటంటే ఇక్కడ కానీ కోసి మనం ఆపరేషన్ చేస్తాం, అది కోత సర్జరీ. లాప్రోస్కోపిక్ అంటే 4 కానీ 3 కానీ రంధ్రాలు వేసి మనం ఆపరేషన్ చేస్తాం. ఆ రంధ్రాలకు వెళ్ళే మనం ఆపరేషన్ మొత్తం అయిపోతుంది. సో కోత కోసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కుట్లు వేయాల్సి ఉంటుంది. కుట్లు చాలా పడతాయి. తర్వాత పేషెంట్కి వెంటనే రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి పేషెంట్ కూడా బాగా నొప్పి ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో నొప్పి అనేది తక్కువ ఉంటుంది. రికవరీ టైం చాలా త్వరగా అయిపోతుంది. పేషెంట్కి ఇమీడియట్గా నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్. సో ఆబ్వియస్లీ లాప్రోస్కోపిక్ బెటర్. కానీ కొన్ని కేసెస్లో ఎప్పుడైతే లోపల అతుకులు ఉన్నాయో లేకపోతే చీము ఉన్నాయో అలాంటి టైంలో మనము ఏం చేస్తామంటే లాప్రోస్కోపిక్ స్టార్ట్ చేసిన అతుకున్న టైంలో ఓపెన్ లాగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఓపెన్ సర్జరీలో ఏంటంటే పెద్ద పెద్ద కోతలు ఉంటాయి. సో కోతలు ఉన్నప్పుడు ఏంటి అంటే స్కార్ మార్క్ అనేది చాలా దొడ్డుగా వస్తుంది. అది మరకలను ఈజీగా తెలిసిపోతాయి. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే చిన్న చిన్న కోతలు ఉంటాయి, చిన్న చిన్న స్కార్ మార్క్స్ ఉంటాయి. అవి టైం కొద్దీ అవి కూడా హీల్ అయిపోతుంది. సో అందుకని మనకి ఓపెన్ కన్నా లాప్రోస్కోపిక్ కొంచెం బెటర్. అర్థమైందా జగదీష్? అర్థమైంది సార్. ఓకే.